హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ రూపా భరత్ అఫీషియల్. ఇవాళ నేనైతే రొయ్యలు చుక్క కూర ఎలా చేసుకోవాలో మీకైతే చూపించడానికి వచ్చేసానండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక చూస్తున్నారు కదా, ప్రాన్స్ అయితే వేసేస్తున్నానండి. 1/2 కిలో ప్రాన్స్ అండి ఇవి. అందరూ అయితే గోంగూర అయితే యాక్చువల్గా అందరూ ఎక్కువగా గోంగూర అయితే వాడతారండి రొయ్యల్లో. నేనైతే ఎప్పుడు కూడా రొయ్యలు వాడాలన్నా కానీ గోంగూర వేసుకోవాలి అనేటప్పుడు ఎప్పుడైనా కానీ చుక్క కూర అయితే యాడ్ చేస్తానండి. ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మాకు అలా అలవాటు అయిపోయింది. చూసారా, కొంచెం దోరగా కొంచెం ఆయిల్లో ఫ్రై చేశాక ప్రాన్స్ తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసానండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి వేసాను. ఉల్లిపాయ కానీ టమాటా కానీ తక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే రొయ్యలు అనేవి చాలా స్వీట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం కారం కానీ ఎక్కువగానే వేసుకోవాలి. బాగా వేయించాలండి రొయ్యలు అయితే. మరీ డీప్ ఫ్రై లాగైతే కాదు, కానీ చూస్తున్నారా ఈ కన్సిస్టెన్సీలో అయితే మాత్రం వేయించుకోండి. ఉల్లిపాయ బాగా మగ్గాక, కొంతమంది ఉల్లిపాయ మగ్గాక ప్రాన్స్ అయితే వేస్తారు. నేనేంటంటే ఫస్ట్ ఆయిల్లో అయితే ప్రాన్స్ అనేవి ఫ్రై చేస్తాను, ఆ తర్వాత ఉల్లిపాయ వేస్తాను. ఇప్పుడు చూసారా, కొంచెం ఒక చిటికెడు పసుపు అయితే వేసేసాను. తర్వాత ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి, ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెష్గా వేసుకున్నప్పుడు. బాగా ఫ్రై చేసి కొంచెం సేపు మూత పెట్టేసి కొంచెం సిమ్లో పెట్టి మగ్గిచ్చేసుకోండి. లో ఫ్లేమ్లో పెట్టి కర్రీ చేసుకుంటే కర్రీస్ అయితే చాలా బాగుంటాయండి. హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ముక్క ఉడకకుండా అలా అనిపిస్తుంది మనకి. ఎప్పుడైనా కానీ కర్రీ మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టయితే చేసుకోవాలి. చూస్తున్నారా, చిన్న సైజు టమాటా అయితే వేసేస్తున్నాను. టమాటా కూడా ఎక్కువ వేయనండి, నేను తక్కువ వేస్తాను. ఒక 2 పచ్చిమిర్చి అయితే యాడ్ చేశాను. చూస్తున్నారా, ఇలాగైతే బాగా కలిపేసి కొంచెం సేపు అయితే మూత పెట్టేసేయండి. పిల్లలు తినాలి కదా, మనం తింటే సరిపోతుంది కదా, పిల్లలకు మళ్ళీ సపరేట్గా ఏం చేస్తామని చెప్పేసి నేనైతే దీంట్లోనే కొంచెం కారం తక్కువ వేసి చేసేస్తున్నాను. మీ రుచికి సరిపడినట్టుగా అయితే వేసుకోండి. కరివేపాకు కూడా యాడ్ చేశాను. కారం అయితే ఒక స్పూన్, పెద్ద సైజు స్పూన్ అయితే వేశాను, ఎందుకంటే ఆకుకూర చుక్క కూర వేస్తున్నాం కదా, కొంచెం పులుపు అనేది ఉంటుంది కాబట్టి నేనైతే అలాగ కలుపుతున్నానండి. కారం కొంచెం వేశాను. ఆకుకూరకి నేను వేసిన కారానికి అయితే సరిపోతుందండి, పెద్దగా ఏమనిపించదు. ఆ కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా ఆయిల్లో, చూసారా ఆయిల్ అయితే ఎలాగా పైకి తేలేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క చిటికెడు వాటర్ మాత్రమే, ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ అయితే వేసాను. బాగా ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా పసుపు కానీ కారం కానీ ఆ స్మెల్ పోయేంత వరకు కూడా ఆయిల్లో బాగా మగ్గనివ్వండి. ఆ వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు మగ్గనివ్వండి. చూస్తున్నారా, ఆకుకూర అండి ఇది. చుక్క కూర అయితే బాగా కట్ చేసుకొని నీట్గా కడిగి అయితే పక్కన పెట్టేసుకున్నాను. చుక్క కూర అయితే యాడ్ చేసేసేయండి కర్రీలో. దాంట్లోనే వాటర్ ఎక్కువ వస్తాయండి. నేను వేసిన వాటర్ అంతా చూసారా బాగా మగ్గిపోయాయి. ఆ తర్వాత నేనైతే చుక్క కూర వేసాను. చుక్క కూర వేసిన తర్వాత బాగా కలిపేసేసి ఒక్కసారి 2 కట్టలు, 1/2 కిలో రొయ్యలకి 2 కట్టలు, పెద్ద సైజు కట్టలే వేసాను. అది బాగా ఆకుకూర అనేది బాగా ఉడికిపోతే చాలా తక్కువ అయిపోతుందండి. చూడడానికి ఎక్కువ అనిపిస్తుంది కదా, అలా ఏమి ఉండదు. బాగా కర్రీ బాగా ఉడికిపోయిందంటే ఆకుకూర కూడా కొద్దిగా అయిపోతుంది. చూసారు కదా. ఇప్పుడైతే నేను కాసేపు మూత పెట్టేసి ఉడికించాక తర్వాత మళ్ళీ మీకు తీసి అయితే చూపిస్తున్నాను. చూసారా, వేసేటప్పుడేమో చాలా ఎక్కువగా ఉంది అని అన్నట్లుగా అనిపించింది. బాగా కర్రీ బాగా వాటర్ అదే వాటర్ ఎంత వచ్చేసిందో చూడండి. మనం ఇంకా వాటర్ అయినా అవసరం లేదండి, ఆకుకూరలో వచ్చే వాటరే సరిపోతుంది. దాంట్లోనే ఆ ప్రాన్స్ అనేవి బాగా కుక్ అయిపోతాయి.
చూస్తున్నారు కదా, ఇదేనండి చాలా సింపుల్గా టేస్టీగా, పులుపు తక్కువ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. బాగా అయితే